నమస్తే V3 దేత్తడి వార్తలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మనం దేత్తడి వార్తలు స్టార్ట్ చేసే ముందు మొన్న అడిగిన ఫన్నీ ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పారు, కొందరు చెప్పలేకపోయారు. ఓకే, అందరికీ తెలవాలి కాబట్టి నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తున్నా. ఏబిసి మధ్యలో బి గజగజ వణుకుతుంది. ఎందుకు వణుకుతుంది? ఏసీ మధ్యలో బి ఉంది కాబట్టి సలివెట్టు వణుకుతుంది. ఇదే ఇంత సింపుల్ ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు. మన దేత్తడి వార్తలు స్టార్ట్ చేసే ముందు ఈరోజు మరి ఒక ప్రశ్న, బీసీడీ మధ్యలో సి ఎందుకు కాలిపోతుంది అనేది ప్రశ్న. అందరూ మంచిగా ఆలోచించి తెలివిగా ఆలోచించి మీ కామెంట్ బాక్స్లో గట్టిగా ఒక గుద్దురి. ఓకే, మన దేత్తడి వార్తలు స్టార్ట్ చేసేద్దామా? ఇక వార్తలు స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పడం యాదమర్చిన. ఈరోజు మన సుబ్బారావు గారికి నెత్తికి దెబ్బ తగిలిందంట. ఆడు ఎట్లున్నాడో తిన్నాడో లేదో ఒకసారి అందరం కలిసిపోయి ఆడుచుకుందామా? రే ఏమైందిరా, నువ్వేనా గిట్ల అయిపోయినాయిందిరా మొత్తం? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ నన్ను డిస్టర్బ్ ఏమన్నా సీట్లా కృషి కూడా కూడా గిట్లా ఉంటారు. ఏది అంతా ఫోన్ గేమ్ అందున్నాయి కదా, మంచిగా ఉంది. గిట్లా దాంట్లో కూర్చోక ఎన్ని రోజులు అవుతుంది. ఇది కృషి మంచిగా తిరగచ్చింది. అమ్మ ఏమైనా తిరుగుతుంది, ఇది కూడా తిరుగుతుంది. ఈడు మంచిగా ఉంటేనే ఆగాను శివరాత్రి. ఇక ఈయన నెత్తికి దెబ్బ తాకింది. ఈడు యోని కొంప ముస్తాడో ఏమో. దెబ్బ తాకింది దెబ్బ తాకింది కట్టుకట్టు ఇదే పిక్చర్ లేకుండా వీడియో చెప్తారు చదువు కావచ్చు. నమస్కారం. నమస్తే పెట్టాను, ఫస్ట్ టైం నా జీవితంలో నమస్తే పెట్టిన. చదువు చెప్తారా సార్ మీరు? అదే మీ స్కూల్లో చదువు చెప్తారా? చదువు చెప్పడానికే కదా నేను స్కూల్ పెట్టుకుంది. చెప్పండి. మీ వాళ్ళని చూస్తుంటే అదే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తలేదు. టోల్ మీ ఎస్ టోల్ మీ ఏంటి? టెల్ మీ కమ్ హియర్ చోటు చిన్ను బై ముద్దస్తున్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ డాక్టర్. అప్పుడే డాక్టరే కాలేదు, అప్పుడే డాక్టర్ అని పేరు పెట్టారు. మీరే అడిగారు కదా ఏమవుతున్నా ఏమైందని. ఏమంటే ఏమవుతున్నా? ఓకే నైస్. మా అబ్బాయి అండి మీ స్కూల్లో చదివిద్దామని తీసుకొచ్చాను. ఓకే, మీకు ఎంత వస్తుంది? ఆస్తా అదే సార్, స్కూల్లో అడుగుతారంటే ఫీజు ఎంత కడతారంటారు కానీ ఆస్తి అడుగుతారేంటి? మా స్కూల్ అంతే అండి. మమ్మల్ని నమ్మండి, మీరు ఉన్నదంతా అమ్మండి. కాన్సెప్ట్ తోటే పెట్టారు మేము. ఇంకోటి చెప్పాలా, మా స్కూల్లో పోరాయణ అయ్యే జీవితం మా బంగారం, రెండు అమ్మంది మేము వదిలాం. అయ్యో మొత్తం అమ్ముకోవాల్సింది. మొత్తం అమ్ముకోవాల్సింది. తర్వాత మీ పిల్లలు జాబ్ వచ్చి లక్షలు సంపాదిస్తారు. అప్పటిదాకా ఇప్పటిదాకా అమ్మే వచ్చాను. అందుకే మేము వదిలాం. మేము ఇంతే అండి, మిమ్మల్ని వచ్చేదాకా మేము వదలం. ఆస్తులు అమ్ముకోవడానికి మీ స్కూల్ రావాలా? అయ్యి బాబు మీకు దెబ్బ తాకింది ఉన్నంత మర్చిపోయినట్టుంది. సరే ఆలోచించుకోండి. ఏం మాట్లాడతారు మీరు? స్కూల్లో జైన్ చెప్పిదాన్ని ఆశ్రమం అంటారా మీరు? మేము స్కూల్కి మెంటల్ కూడా ఇప్పటిదాకా చూస్తారు. ఏం సార్ మీ సీలో ఎవరు పడితే వాళ్ళని కూర్చోబెడతారండి? అరే నువ్వు ఫస్ట్ ఇంటి ముఖం పట్టరా పాస్పాన్ కూడా. అదేం సార్ ఇప్పటిదాకా నేను మీ ప్రిన్సిపల్ అనుకుని మొత్తం మాట్లాడాను. ఎక్కడి నుంచి వచ్చాడో ఏం కదా అర్థం కాకుండా మొత్తం మాట్లాడేసానండి బాబు. స్కూల్లో ఆ తిక్కలను చేసి ప్రిన్సిపల్ అనుకున్నాండి బాబు. ఐడియా చేస్తున్నారా? వీడికి 5 వర్డ్స్ నేర్పిస్తాం అనుకో. పైసలు ఇస్తాం అంటే పైసలు ఇంగ్లీష్ ఐ నో. యు వాంట్ లర్న్ తెలుగు? పైసలు ఇంగ్లీష్లో పైసలు మనీ గివ్ ఐ టెల్ గివ్ మనీ. ఓకే, యు నో ఏబిసిడి. అరే వద్దురా, నీకు దిమాగ్ పనిచేస్తలేదు. ముదుగాల నువ్వు ఇంటికి పోయి గొల్లు వేసుకోపోనాడు. యు నో ఏబిసిడి? Yes, I know. E for N. Oh, nice. Say separate ear N.
E-N-D. END means తీసుకో in Telugu mean. Okay? Next. Second. You know ABCD? Yes, I know. Oh, okay. Very good. Remove A and C. B-D. BD means cigarette. 2 words. ఇంకేం చెప్తాము. You know G for? Giraffe. Oh, in English giraffe. In Telugu గిరాకీ. కిరాణా షాప్ సెల్లింగ్ గిరాకీ, అదే గిరాకీ. ఓకే, ఇంకేం నేర్పిద్దాం? ఇంకో నేర్పిస్తే అయిపోతుందా? యూనో ఎఫ్ ఫిష్. ఇన్ ఇంగ్లీష్ ఫిష్, తెలుగు ఇష్. టైలెట్ చిన్నపిల్లలు పోస్తారు ఇష్. ఓకే ఓకే ఓకే. కంప్యూటర్ నెక్స్ట్ టైం 300 డ్రింక్ 5 words అగైన్ టెల్. ఓకే, గో గో గో. 300 మిలియన్ ఆయన. ఇట్లాంటి 4-5 మంది తగ్గిరనుకో సార్ రోజు 10 వేడిపో. అరే మెంటల్ సత్తిగా ఏం నేర్పిస్తున్నారా పిల్లలకు? నీకన్నా అర్థమవుతుందా? ఏంది అన్న ఏమో దమా ఖరాబ్ చేస్తావు? ఏం లేదు, సార్ ఏం చెప్పిండు, 2 నెలలు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పిండు. స్టార్ట్ చేసి 2 రోజులు క్లాసులు చెప్పి పైసల గురించి ఆన్లైన్ క్లాసులు ఆఫ్ చేయమని చెప్పిండు. ఇక నేను సారుని కదా, అందుకే ఆ పని చేస్తున్నా. ఎట్లుంది? నువ్వు గిట్లనే వేషాలు వేసినావు అనుకో, నేను ఆడికొచ్చి 2 దర్శనం అనుకో దెబ్బ గాయమవుతుంది కొడతా. ఏం చేస్తారన్న వాళ్ళు? పొద్దులు వేసి కష్టపడతారు అంతే, మనకి తెచ్చి పైసలు కడతారు అంతే. మనం పైసలు తీసుకోవాలి కానీ వాళ్ళ పిల్లోని పట్టించుకోవడమా అన్న? మనం పైసలు తీసుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, గట్టిన ఉండాలి. కానీ ఇంకా వాళ్ళని పీడించే రక్తం ఏంటంటే మనం పైసలు వసూలు చేయాలి కానీ గాలికి సపోర్ట్ ఇస్తే ఏందన్నా నువ్వు? అవునా గట్లనా? నీకున్న దమాకు వాళ్ళకి లేదనుకుంటున్నావా? ఈ వీడియో చూడు ఒకసారి. ఉన్నాయి చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒకటి ఫామ్ చేశారు కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా, అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అని చెప్పేసి. వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్ చేసుకుంటాము. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించండి, లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఇంత రూడ్గా మాట్లాడినప్పుడు పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు మనం రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే ఏం మెన్షన్ చేశారంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది ఇండివిజువల్గా వెళ్తూనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే, మాకు స్కూల్కి మంచి ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాం. డియర్ స్కూల్, ఇలా వచ్చేసి మాకు వచ్చేసి పేరెంట్స్ అందరూ ఎవరు మిమ్మల్ని వచ్చి నెగిటివ్ తీసుకోవట్లేదు, అండ్ స్కూల్ని వచ్చేసి నెగిటివ్గా అలా ప్రెసెంట్ చేయడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని నెగిటివ్ చేస్తే మేము ఎందుకు ఉండాలి అక్కడ స్కూల్లో, మా పిల్లలు అక్కడ ఎందుకు చదవాలి? సో అలాంటివి ఏం లేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోండి సరిపోద్దని చెప్పి పెడితే దానికి మాకు రిప్లై లేదు. సరే ఈ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ 3 monthsగా జరుగుతుందండి. అయితే దాని తర్వాత మేము సమ్ డిసిషన్ స్కూల్ తీసుకుంటుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సడన్గా మిడ్ టర్మ్ కూడా కాదు, మిడ్ టర్మ్ అని ఒక ఎగ్జామ్ డిజైన్ ఫ్యాబ్రికేటెడ్, అది ఒట్టి ఈ ఫీజ్ కలెక్షన్ చేయడానికి ఒక ప్రెషర్ అనమాట అది. సో ఎగ్జామ్స్ అవుతుంది, మీరు వచ్చేసి కట్టండి అంటే డిస్కనెక్ట్ అవ్వని ఏం చెప్పట్లేదు, కట్టండి మాత్రం చెప్తున్నారు. ఈ పేరెంట్స్ అడిగిన ఆ డిస్కౌంట్స్ ఏమో దాని గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. సో వీ వే వెయిటింగ్. సడన్గా ఒక రోజు కరెక్ట్గా వచ్చేసి 4 days ముందు ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్ట్ చేస్తారు మాది. సరే ఎందుకు డిస్కనెక్ట్? నేను యాక్చువల్లీ నిజంగా వచ్చేసి స్కూల్ ఇలా చేస్తాను, ఎందుకంటే నాకు ఆ మైండ్లో లేదు, బికాస్ మంచి ర్యాపోలో ఉన్నాం మేము. అలా చేస్తారు అనుకోలేదు, సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, స్కూల్లో అడుగుని చెప్పిండాను. సో స్కూల్లో ఫోన్ చేసి అడుగుతుంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెసేజ్ పెడితే దానికి రెస్పాండ్ కావట్లేదు. శశికళ అని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో మాకు ఫోన్ చేసిన వెంటనే ఎత్తుతారు, లేకపోతే ఒక 5 minutes గ్యాప్ చేసినా మళ్ళీ 3 కాల్ వస్తుంది అండ్ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఈసారి అయితే అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మెయిల్ పెడితే ఇక చూసిరా వాళ్ళ మణికొండ మౌంట్ లిటరాజీ స్కూల్లో మన హీరో శివబాలాజీ అన్న తెలుసు కదా, వాళ్ళ పిల్లలు చదువుతారు. ఫీజుల పేరుతో టీచర్లు తల్లిదండ్రులను దమ్దమ్ చేస్తారు. ఇక అన్నకు జర సర్కాయించిపోయి హెచ్ఆర్సీని సంప్రదించిండు. హెచ్ఆర్సీ ఇక గమ్మునుంటారా, ఆ స్కూల్ పైన వేటు వేసిరు. ఇక పెద్ద స్కూళ్ళ పరిస్థితి ఎట్లుంటే ఇక చిన్న స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ వీడియో చూసిన కొంతమంది ప్రజలు కూడా కూస్తురులా. ఇది ఈరోజు వార్త. చూస్తూనే ఉండండి దేత్తడి వార్తలు. ఇక ఉంటా.